ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ యేసుక్రీస్తు వారి శుభప్రదమైన శ్రేష్టమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. బాగున్నారు? మీరంతా క్షేమంగా ఉన్నారు కదా? మీరందరూ ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలని, ప్రభు కృపలోనూ సమాధానములోనూ అభివృద్ధి పొందాలని ప్రతిరోజు మీకోసం ప్రార్థన చేస్తున్నాను. దేవుడు మనకు తోడై ఉండి వాడని లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవునికి ఎప్పుడైతే మనం చోటిస్తామో, అవకాశం ఇస్తామో, ఆయన అన్ని విషయాల్లో మనం నడిపిస్తూ తన మహిమార్థమై మనల్ని వాడుకునే దేవుడు. మీలో చాలామంది మీ జీవితాలను ప్రభువుకు అప్పగించి రక్షణ మార్గంలో కొనసాగుతున్నారు, దేవుని చిత్తానుసారంగా జీవిస్తున్నారు. మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈ పరిచర్య కోసం మీలో చాలామంది ప్రార్థిస్తున్నారు. మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఉదయాన్నే లేచిన తర్వాత మనం కాసేపు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని చదివిన తర్వాత ఒక వాగ్దాన సందేశాన్ని ధ్యానం చేస్తున్నాము. ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథం తెరిచి కీర్తన గ్రంథం 34వ కీర్తన 10వ వచనం చదువుకుందాం. Psalm 34 and verse 10. సింహ పిల్లలు లేమిగలవై ఆకలి గునును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. 34వ కీర్తనలో అనేకమైన వాగ్దానాలు పొందుపరచబడి ఉన్నాయి. 34వ కీర్తన రచించింది దావీదు భక్తుడు. దావీదు తన జీవిత అనుభవాల నుంచి అనేక విషయాలు రాసుకుంటూ వచ్చారు. కీర్తన గ్రంథం మనం చదివిన ప్రతిసారి దేవుని బిడ్డలు దేవుని ఎలా ఆరాధించారో, వాగ్దానాల ద్వారా ఎలా శక్తిని పొందారో, బలాన్ని పొందారో స్పష్టంగా మనం తెలుసుకోవచ్చు. క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైన విషయం దేవుని వాగ్దానాల మీద ఆనుకోవడం. నిత్య జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి, ఎన్నో కష్ట పరిస్థితులు వస్తూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ఊహించని రీతిలో శ్రమలు, ఇబ్బందులు మన మీదకి వస్తున్నప్పుడు మనకు ధైర్యం ఎవరు, మనకు బలాన్ని ఎవరిస్తారు? ఎక్కడి నుంచి మనం బలాన్ని పొందుకోవచ్చు అంటే పరిశుద్ధ గ్రంథం చదవడం ద్వారా దేవుని వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనం బలాన్ని పొందుకోవచ్చు. దావీదు భక్తుడు ఎన్నో శ్రమలు, ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని వాగ్దానాలను, ఆయన ఔన్నత్యాన్ని జ్ఞాపకం చేసుకోవడం ప్రారంభించాడు. సింహ పిల్లలు లేమిగలవై ఆకలిగొనును. ఇది సాధ్యపడుతుందా? కొన్ని సందర్భాల్లో అరణ్యాల్లో సింహాలు ఉంటూ ఉంటాయి. వాటికి ఆహారం పెద్ద సమస్య ఏం కాదు. ఎందుకోసమంటే సింహం ఆహారం కోసం వేటాడడానికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి పొందుకునేంత వరకు కూడా వేటాడుతూనే ఉంటుంది. నేను ప్రపంచంలో చాలా దేశాలు తిరుగుతున్నప్పుడు, ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీస్ వెళ్ళినప్పుడు అక్కడ సఫారీలు ఉంటాయి. ఆఫ్రికన్ కంట్రీస్లో ఈ వైల్డ్ సఫారీస్ చాలా ప్రాముఖ్యమైన స్థలాలు సందర్శించడానికి. సో నేను కెన్యా కానీ, ఉగాండా కానీ, ఇథియోపియా కానీ, టాంజానియా కానీ ఈ ప్రాంతాలు వెళ్ళినప్పుడు ఆ సఫారీస్లో సింహాలను చూస్తున్నప్పుడు అవి వేటాడి ఆహారాన్ని తింటూ ఉంటాయి. ప్రాముఖ్యంగా ఆడు సింహము వేటాడుతుంటుంది. ఆ తర్వాత ఆ కుటుంబంతో కూడా ఆ వేటను తింటూ ఉంటాయి. గమనించిన పిల్లరా, కొన్ని సందర్భాల్లో సింహాలకైనా ఆకలి ఉంటుందట, వాటి పిల్లలకైనా ఆకలి ఉంటుందట. సింహాలు ఒకవేళ వాటికి తగినంత ఆహారం దొరకకపోతే పిల్లలకైనా పెట్టాలనే ఆలోచన వాటికి ఉంటుందేమో. అయితే సింహ పిల్లలు కూడా లేమిగలవై, కొన్ని ట్రాన్స్లేషన్లు ఏమి రాశాడంటే దే మే బికమ్ వీక్ అని రాశాడు. అంటే నీరసించిపోతాయట ఆహారం దొరక్క. అది ఒకరోజు దొరక కాదు, కొన్ని రోజుల పాటు ఆహారం లేకపోతే ఎలా నీరసించిపోతారో, సింహ పిల్లలు నీరసించిపోయినప్పటికీ కూడా యెహోవా యందు భయభక్తులు గలవారు లేదా ఆయన్ను వెతుకువారు, ఆయన ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని లేఖనాలు సెలవిస్తున్నాయి. తెలుగు బైబిల్లో ఆశ్రయించుట అనే మాట వాడారు, కానీ ఇంగ్లీష్లో మనం చదివాం కదా, దోస్ హూ సీక్ ద లార్డ్ అనే మాట ఉంటుంది. ఆయన వెదకువారు అని అక్కడ రాయబడింది. దేవుని ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదు. గమనించిన పిల్లలు, మన దేవుడు మేలు చేసే దేవుడు. యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన అనేక మందికి మేలు చేయుచు సంచరించారని బైబిల్ ధృవీకరించింది. ఆయన దగ్గరికి విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరూ ఏదో ఒక మేలును అనుభవించే వెళ్ళారు, కానీ ఏ ఒక్కరు నిరాశతో వెనుతిరగలేరు. కొంతమంది నిరాశతో వెళ్ళారు అంటే అది వారి అవిశ్వాసం వల్లనే జరిగింది, కానీ యేసు ప్రభువులో శక్తి లేక కాదు. దేవుని నుండి మనం ఏదైనా ఒక అద్భుతం పొందుకోవాలంటే, ఒక ఆశ్చర్యకారాన్ని అనుభవించాలంటే దేవుని మీద అచంచలమైన విశ్వాసం మనకు కావాలి. అన్వావరింగ్ ఫెయిత్, అన్షేకబుల్ ఫెయిత్ మనం దేవుని మీద కలిగి ఉండాలి. ఆయన్ను వెతుకువారు. ఈరోజు నువ్వు వెతుకుతున్న అంశాలు ఏంటి? ఉదయాన్నే లేచిన తర్వాత వేటి కోసం ప్రాకులాడుతున్నావు? నీ జీవిత యాత్రలో వేటిని సాధించాలనే తపన నీలో ఉంది. దేవుని మహింపరచాలని, ఆయన సువార్త వెదజల్లబడాలని, అనేక మంది జీవితాలను కట్టాలని, నీ కుటుంబాన్ని పటిష్టపరచుకోవాలని, దేవుని సాక్షిగా పరలోకానికి పిలువబడేంత వరకు కూడా దేవుని సాక్షిగా నువ్వు బ్రతికి ఆయనకు మహిమను తీసుకురావాలనే ఆలోచనలో ఉంటే నువ్వు ఖచ్చితంగా ధన్యుడివే, ధన్యురాలేవే.
అలా కాని పక్షంలో కొన్నిసార్లు లోకం నీలోనికి వచ్చేసి లోక సంబంధమైన ఆశలు, లోక సంబంధమైన ఉద్దేశాలు, దేవుని దగ్గరికి రావడం కూడా ఏదో ఒక లోక సంబంధమైన ఉద్దేశం నెరవేర్చుకోవడానికే అయితే నువ్వు ఖచ్చితంగా సత్య మార్గంలో లేవు. దేవుని లేక నువ్వు సెలవిస్తూ ఉంది, ప్రభువును వెతుకుదా. యేసుప్రభువు వారి లోకానికి వచ్చినప్పుడు ఆయన అన్నారు, ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయని. దేవుని రాజ్యాన్ని, నీతిని వెతికే వారంగా మనం ఉండాలి. కీర్తన గ్రంథంలో చక్కని మాట ఉంటుంది, ఆయన బలమును వెతుకుడి అనే మాట అక్కడ ఉంది. అంటే దేవుణ్ణి ఆశ్రయించడం అంటే ఆయన బలం మీద ఆనుకోవడం. కొన్నిసార్లు మన బలహీనతల్లో, మన కష్ట పరిస్థితుల్లో దేవుడే మన బలముగా ఉంటారు కనుక ఆయన మీద ఆనుకున్నప్పుడు విశిష్టమైన ఆశీర్వాదాలు మనం చూస్తాం. ఒకవేళ ఈరోజు నీ జీవితంలో ఏ మేలు నా జీవితంలో కలగట్లేదని వెస్లీ గారు, ఎంతో ప్రార్థిస్తున్నాను, ఎంతో ప్రయత్నం చేస్తున్నాను, కానీ అందరికీ మేలు జరుగుతున్నాయి కానీ నాకెందుకు జరగట్లేదనే ఆలోచన మీలో ఉంటే లేఖనం సెలవిస్తోంది, ప్రభువు మీద ఇంకా బలంగా ఆనుకోండి, ఆయన ఆశ్రయించండి. ఆయన ఆశ్రయించు వారికి ఖచ్చితంగా మేలులు జరుగుతాయి. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడని బైబిల్లో రాయబడింది. రాజమండ్రి క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో అనేక మంది యేసుక్రీస్తు ప్రభు యొక్క సత్యాన్ని, ఆయన దైవత్వాన్ని తెలుసుకోవడానికి వస్తున్నప్పుడు దేవుడు విశేషమైన కార్యాలు ఎన్నో వారి జీవితంలో జరిగిస్తున్నారు. మన పరిచర్యలో ప్రాముఖ్యంగా మేము తెలియజేసే అంశం ఏంటంటే, నువ్వు ఆత్మలో వర్ధిల్లితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతా అని. స్పిరిచువల్ ప్రాస్పెరిటీ ఈజ్ ఇంపార్టెంట్. అన్ని విషయాల్లో కన్నా ఆధ్యాత్మిక సంగతుల్లో నువ్వు సరిచేయబడితే, వర్ధిల్లగలిగితే అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. ఇదే మా ప్రార్థన మరియు దేవుడు మీ పట్ల కలిగి ఉన్న ప్రణాళిక. ఈరోజు వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువును స్తుతించండి. అసాధారణమైన అద్భుతాలు మీ జీవితంలో జరగాలని మీకోసం ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రభువా, నీ కొందనల్లి ఉదయకాల సమయంలో నీ పాదాలు పట్టుకుని నిన్ను వేడుకుంటున్నాం ప్రభువా. మమ్మల్ని నడిపించువాడు నీవు, మమ్మల్ని బలపరుచువాడు నీవు. నేటికి మేము సజీవులుగా ఉన్నామంటే అది కేవలం నీ కృప. అడవిలో సింహ పిల్లలైన లేమి కలిగి ఉంటాయి కానీ నిన్ను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదనే వాగ్దానం ఈరోజు మీరు మాకు ఇచ్చారు. మా ప్రియులు ఎంతమంది అయితే కీడు నుండి తప్పించబడి మేలు కలగాలని కోరుకుంటున్నారో వారి జీవితంలో మీరు మేలు చేయండి ప్రభువా. వారు ఏదైతే ఆశిస్తున్నారో నీ చిత్తానుసారంగా వారి ప్రార్థన మీరు అంగీకరించి అద్భుతాలు చేయమని కోరుతున్నాం. నీవు ఎల్లప్పుడూ మాకు సమీపంగా ఉన్నావు కనుక నీకు స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, వ్యాధులు ఉన్న వారిని లేవనెత్తండి, అప్పుల ఊబిలో ఉన్న వారిని విడిపించండి. ఘనత మహిమ నీకే చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉజ్జీవం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉజ్జీవంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.